అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాలేదా? ఇలా చేస్తే అకౌంట్లోకి డబ్బులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో 7,000 రూపాయలు జమ చేసింది. అయితే కొందరికి డబ్బులు చేరకపోవడంతో ఈ నెల 20లోగా రైతు సేవా కేంద్రాల్లో ఆర్జీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ కేవైసీ చేయని వారు, ధృవీకరణలో తిరస్కరణకు గురైన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎన్పిసిఐతో అనుసంధానం లేని ఖాతాలకు డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పథకం ప్రారంభమైంది. రైతుల బ్యాంక్ అకౌంట్లలో 7,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే కొందరు రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించలేకపోయారు. దీంతో వారికి అకౌంట్లలో డబ్బులు జమ చేయలేదు. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే వీరికి డబ్బులు పడలేదు. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ కాని రైతులకు ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. రైతులు ఈ నెల 20లోగా ఆర్జీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ వ్యవసాయ సహాయకుల దగ్గర వినతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. మరో 3 రోజులే అవకాశం ఉందని, ఈ మేరకు ఈ ఆర్జీల అంశంపై వ్యవసాయ అధికారుల దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచనలు చేశారు. కింద అర్హత ఉండి కూడా డబ్బులు రాని వారు, ఈ కేవైసీ చేయని వారు, ధృవీకరణలో తిరస్కరణకు గురైన వారు, డబ్బులు రాని రైతులు ఈ నెల 20లోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ అన్నదాత సుఖీభవ పోర్టల్లో కావలసిన పత్రాలలో వాటితో దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకు ముందు జూలై 27 వరకు వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించింది. అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ఇప్పుడు రెండో అవకాశంగా ఈ నెల 20 వరకు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు.